లారెన్స్ బిష్నోయ్ 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్స్టర్ ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్నాడు. స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఇప్పుడు గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్న తన గ్యాంగ్ తో మాత్రం హత్యలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పదే పదే హెచ్చరికలు, బెదిరింపులు చేస్తున్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తాజాగా బాబా సిద్దికిని బహిరంగ కాల్పులు జరిపి చంపేశారు. ఈ నేపథ్యంలో అసలు లారెన్స్ బిష్నోయ్ ఎవరు, అతడి చరిత్ర ఏంటి అనేది ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య నేపథ్యంలో లారెన్స్ బిష్నోయ్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. జైలు నుంచే తన గ్యాంగును నడిపిస్తూ క్రిమినల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న లారెన్స్ బిష్నోయ్ మరీ ముఖ్యంగా టాలీవుడ్ ను వణికిస్తున్నాడు. ఒకవైపు లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉండగా అతడి సోదరుడు, అనుచరుడు కెనడా నుంచి అతడి గ్యాంగును నడిపించడం, ఇక్కడ హత్యలు చేయించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ జిల్లా దత్తరన్ వాలి గ్రామానికి చెందిన సంపన్న కుటుంబంలో లారెన్స్ బిష్నోయ్ 1993లో జన్మించాడు. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బిష్నోయ్ వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. పంజాబ్ యూనివర్సిటీ పరిధిలో డిఏవి కాలేజీలో లా కోర్సు పూర్తి చేసిన లారెన్స్ బిష్నోయ్ నేషనల్ లెవెల్ అథ్లెట్ గా పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ గా ఉన్నాడు. అదే సమయంలో గోల్డీ బ్రార్ తో పరిచయం ఏర్పడగా కొన్ని రోజులకు అసాంఘిక కార్యకలాపాలు ప్రారంభించాడు. విద్యార్థి రాజకీయాల ముసుగులో వీరిద్దరూ నేరాల వైపు అడుగులు వేశారు. ఇక డిఏవి కాలేజీ గ్యాంగ్ వార్ లో లారెన్స్ బిష్నోయ్ లవర్ ను ప్రత్యర్థులు సజీవ దహనం చేయడంతో అతడు పూర్తిగా గ్యాంగ్స్టర్ గా మారినట్లు తెలుస్తోంది. ఇక 2018తో సంపత్ నెహ్రాతో కలిసి సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేయడంతో లారెన్స్ బిష్నోయ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం బిష్నోయ్ గ్యాంగ్ లో ప్రొఫెషనల్ షూటర్స్ ఉండగా వీరి నెట్వర్క్ దేశంలోని 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇక లారెన్స్ బిష్నోయ్ ని చంపేందుకు ఇప్పటికే ఢిల్లీలోని పలువురు గ్యాంగ్స్టర్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్నోయ్ పై వివిధ కేసుల్లో కోర్టుకు తరలించడం పోలీసులకు తీవ్ర సమస్యగా మారింది. ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ సబర్మతి జైల్లో ఉన్న అతడి గ్యాంగ్ మాత్రం బయట పనిచేస్తూనే ఉంది. లారెన్స్ సోదరుడు అన్మోల్, ఫ్రెండ్ గోల్డీ బ్రార్లు కెనడా నుంచి గ్యాంగ్ వ్యవహారాలు మొత్తం చూసుకుంటున్నారు. కాళీమాతకు ప్రధాని మోదీ బహుకరించిన కిరీటం చోరీ ఇక గ్యాంగ్లో మధ్య ఆధిపత్య పోరులో ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. లారెన్స్ బిష్నోయ్ సన్నిహితుడు జస్విందర్ ను గ్యాంగ్స్టర్ జైపాల్ బుల్లార్ హతమార్చాడు. అయితే బిష్నోయ్ గ్యాంగ్ పంజాబ్లోని భారత్పూర్లో విస్తరించడానికి జస్విందర్ పనిచేయడం గమనార్హం. సిద్ధు మూసేవాలా హత్య కూడా ఈ ముఠా తగాదాలే. విక్కీ ముదుకేడ మరణానికి ప్రతీకంగా సిద్ధు మూసేవాలాను లారెన్స్ బిష్నోయ్ అనుచరులు కాల్చి చంపారు. ఇక ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సీమాంతర ఆయుధ స్మగ్లింగ్, డ్రగ్స్ రవాణా కూడా పాల్పడతాడని గుజరాత్ ఏటీఎస్ పేర్కొంది. గత కొన్నేళ్లుగా లారెన్స్ బిష్నోయ్ జైల్లోనే ఉంటున్నాడు. అయితే జైల్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా నిత్యం తన అనుచరులతో టచ్లో ఉంటున్నారని తెలుస్తోంది. పెద్ద పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసుకొని వారిని హత్య చేస్తే తమ గ్యాంగ్ పేరు బాగా వినిపిస్తోందని లారెన్స్ బిష్నోయ్ ఆలోచన. పేరు మాత్రమే కాకుండా తమ ప్రత్యర్థి గ్యాంగులను కూడా బెదిరించేందుకు ఉపయోగపడుతున్నారని భావిస్తున్నారు. సిద్ధు మూసేవాలా, బాబా సిద్దికిల హత్యతో ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోనే ఓ పెద్ద భయంకరమైన గ్యాంగ్ గా ఈ బిష్నోయ్ గ్యాంగ్ పేరు తెచ్చుకుంది. ఇక బడా బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకుల నుంచి భారీగా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. ఢిల్లీలోని ఆఫ్ఘన్ పౌరుడైన నదీర్ షా నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలో ఖాళీగా ఉన్న మాఫియాను తన చేతుల్లోకి తీసుకునేందుకు లారెన్స్ బిష్నోయ్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.